యూపీఎస్సీ తరహాలో మేము ఈ టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో కాదు కదా, కనీసం దీన్ని ఇంకో తరహాలో కూడా లేదు. ఏ చిన్న ప్రభుత్వం నడిపే తరహాలో కూడా దీన్ని ప్రక్షాళన చేయలేదు. టీజీపీఎస్సీ మీద ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి? అసలు టీజీపీఎస్సీని మీరు ప్రక్షాళన చేయడం ఒక భాగాన పక్కన పెడితే టీజీపీఎస్సీలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? ఉద్యోగాలు భర్తీ చేసే ఉద్యోగ సంస్థలోనే ఇవాళ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కదా, మరి వాటి ముందు మీరు భర్తీ చేస్తారా? కాబట్టి గతం లాగానే, గత ప్రభుత్వం లాగానే ముచ్చట్లు చెప్పడం తప్ప ఇప్పుడే ఇక్కడ ఒక్కడి కూడా చర్యలు తీసుకున్నది లేదు. నిరుద్యోగ క్యాలెండర్ లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ల మీద స్పష్టత లేదు, ఉద్యోగ అవకాశాల గురించిన సమాచారం లేదు. ఉట్టి ఒక పోర్టల్ పెట్టి ఆ పోర్టల్లో మీరు నమోదు చేసుకోండి అని చెప్తున్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఆర్, వన్ టైం రిజిస్ట్రేషన్, దాని ప్రకారమే అప్పుడే 2 సంవత్సరాల క్రితం 33 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఒక 5-10 లక్షల నిరుద్యోగులు పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక 50 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు. మీరు భర్తీ చేస్తామని చెప్పేది 2 లక్షలు. మరి 50 లక్షల మంది నిరుద్యోగులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? మీరు ఇచ్చే భరోసా ఏం లేకుండా ఆ 50 లక్షల మంది నిరుద్యోగులకి ఏ ఉద్యోగాలు కల్పిస్తారో చెప్పకుండా మళ్ళీ మీరు కూడా గత ప్రభుత్వలాగానే చేస్తే ఖచ్చితంగా నిరుద్యోగులు ఇది మోసం చేసినట్టే. మీరు ఇప్పటికి మేము అడుగుతున్నాం, మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, స్పష్టంగా ఇవ్వండి. ఈ నెలలో ఇన్ని ఖాళీలు అయితే ఇన్ని మేము భర్తీ చేస్తాం, ఈ నెలలో ఇన్ని పోస్టులు నోటిఫికేషన్ వేస్తాం, ఈ నెలలో ఇన్ని శాఖలకు సంబంధించి ఇస్తాం. 4 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఒక పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ సంబంధించిన ఉద్యోగాలు భర్తీ లేవు. ఇంకో 11-12 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి నెల రిటైర్ అయిపోతున్నారు. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 1 సర్వీసెస్ లో అవకాశాలు ఇంకా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇతర శాఖల్లో, చాలా శాఖల్లో, సంక్షేమ శాఖలో ఉన్నాయి, వెటర్నరీ శాఖలో ఉన్నాయి, వ్యవసాయ శాఖలో ఉన్నాయి, చాలా పోస్టులు ఇంకా ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈ భర్తీకి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టకుండా కేరళ ప్రభుత్వం తరహాలో ఇవాళ మీరు ఒక ప్రభుత్వ అధికారి రిటైర్డ్ అయితే రేపు నోటిఫికేషన్ చేసి భర్తీ చేస్తారు కేరళలో. ఆ తరహా వ్యవస్థను మీరు ఇక్కడ పెట్టండి. యూపీఎస్సీ తరహాలో పరీక్షలు పెట్టి నిర్వహణ చేస్తున్నారు. ఎట్లాంటి మాయ మాటలు కాకుండా నిరుద్యోగులకి భరోసా ఇచ్చేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలని, ఆ రూపంలో చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ వేయాలని, నిరుద్యోగుల పక్షాన నిలబడాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.